రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఎన్నిక చాలా చిన్నది, కానీ దాని ప్రభావం దేశం పైన చాలా పెద్దగా ఉండబోతోంది. దాని సందేశాలు, సంకేతాలు ఈ రెండు కూడాను చాలా ప్రముఖమైనవి. ఎన్నిక ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలో జరిగింది. ఆ యూనివర్సిటీలోని విద్యార్థి సంఘం ఎన్నిక. కానీ దాని సందేశాలు, సంకేతాలు మాత్రము అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. వాటి ఆధారంగా ఈ దేశ రాజకీయాల పోకడల్ని అర్థం చేసుకోవాల్సింది. ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్, డూసు అంటారు దీన్ని. దీని ఎలక్షన్స్లో చాలా పెద్ద ఎత్తున ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్ అంటే మామూలు ఎన్నికలు కావు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ రంగంలోకి దిగుతారు. చాలా పెద్ద ఎత్తున ఒక సాధారణ ఎన్నికలు జరిగినంత అసాధారణంగా ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 4 స్థానాల్లో 3 స్థానాలు ఏబీవీపీ కైవసం చేసుకుంది, ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఆర్యన్ మాన్ ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థికి 28,481 ఓట్లు వస్తే, ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి జోస్లిన్ నందితా చౌదరి, అమ్మాయి పేరు, ఆవిడకి 16,196 ఓట్లు వచ్చినాయి. తమాషా ఏంటంటే దీంతో పాటు సెక్రటరీగా కునాల్ చౌదరి, అదేవిధంగా దీపికా ఝా జాయింట్ సెక్రటరీగా ఏబీవీపీ తరఫున గెలిచారు. 1 సీటు ఎన్ఎస్యుఐ గెలుచుకుంది. అయితే ఎన్నికల ప్రత్యేకత ఏంటి? 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్, నార్త్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ అని ఉంటుంది. అనేక కాలేజీల సమూహము, వీటన్నిటికీ కలిపి ఓటింగ్ జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 60,272 మంది ఓటు చేశారు. అంటే సగం కన్నా తక్కువ ఓటు చేశారు విద్యార్థులు. ఎందుకంటే కాలేజీలు దూరంగా ఉండడము, రకరకాల కారణాల వల్ల ట్రెడిషనల్గానే విద్యార్థులు ఎక్కువ మంది ఓటు వేయడానికి రారు. ఈవీఎంస్ని మొట్టమొదటిసారి ఢిల్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. కాబట్టి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థికి ఈవీఎంలు గల్లంతు చేశారు అని చెప్పి అనడానికి ఆస్కారం లభించింది. చాలా హడావిడి చేసేస్తున్నారు జోస్లిన్ నందితా చౌదరి. అయితేను ఢిల్లీలో ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీలు 2, ఒకటి డూసు ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్, రెండవది ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్, రెండవది జేఎన్యూ. జేఎన్యూని మార్క్సిస్టు కంచుకోటగా చెప్తారు. జేఎన్యూ ఎలక్షన్స్ పూర్తిగా భిన్నంగా జరుగుతాయి. క్యాంపస్ ఒకే చోట ఉండడము, కాలేజీలన్నీ దానికి అనుబంధంగా ఒకే చోట ఉండడము, దాంతో అక్కడ ఎన్నికల ప్రచారం వేరు, అధ్యక్ష అభ్యర్థి ప్రసంగాలు ఉంటాయి. పోటాపోటీగా ఇద్దరు ప్రసంగం చేస్తారు. రాత్రి 2-2:30 వరకు కూడాను టీలు తాగుతూ, టిఫిన్లు తింటూ విద్యార్థులు ఈ ప్రసంగాల్ని వింటారు. ఈ ప్రసంగాల ఆధారంగా ఎవరికి ఓటు వేయాలి అన్నది నిర్ణయించుకుంటారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈ రెండు కూడాను వామపక్ష భావాలకి కంచుకోటలుగా చెప్తారు ఈ రెండింటిని. కాబట్టి జేఎన్యూలో మొదటి నుంచి కూడా వామపక్ష పార్టీలు గెలుస్తూ వచ్చాయి. ఏబీవీపీ గత 10-12 సంవత్సరాలుగా మాత్రమే వాళ్ళని సవాలు చేయటం మొదలుపెట్టింది. ఏబీవీపీ సవాలు చేయగానే జరిగినటువంటి మొట్టమొదటి పరిణామం ఏంటంటే అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అక్కడ ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, ఏఐఎస్ఏ, ఐసా ఉంటుంది, ఎస్ఎఫ్ఐ ఉంటుంది, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది, మిగతా దళిత్ స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయి, మిగతా అనేక సంస్థలు, వీటితో పాటు ఎన్ఎస్యుఐ ఉంటుంది, కశ్మీరీ వేర్పాటువాదులకు సంబంధించి కొన్ని గ్రూపులు ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక ముఠాగా పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఏబీవీపీ వాటికి చాలా గట్టి పోటీనిస్తోంది. ఢిల్లీ యూనివర్సిటీలో ఘన విజయం సాధించిన జేఎన్యూలో వామపక్షాలు ఇప్పటికీ పైచేయి ఉన్నాయంటే దానికి కారణము వామపక్ష సిద్ధాంతం కాదు. ఎన్నికల పేరిట అన్ని వామపక్షాలు, అన్ని బీజేపీయేతర శక్తులు కలిసి ఒక కూటమి మీదకి రావడము. అంత జరిగినా కూడాను బీజేపీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఉదాహరణకి ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తము 43 కౌన్సిలర్ పదవుల్లో 23 కౌన్సిలర్ పదవులు ఏబీవీపీ కైవసమయ్యాయి. జాయింట్ సెక్రటరీ కూడా ఏబీవీపీ గెలిచారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్లు మాత్రం
ఏబీవీపీ వ్యతిరేక శక్తులు గెలిచాయి. ఏబీవీపీ వ్యతిరేక శక్తులు అంటే అన్ని పార్టీల కూటమి, అంతా ఒక కౌరవపక్షము, ఆ రకంగా పోటీ జరిగింది. నిజానికి జేఎన్యూ గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు, కానీ జేఎన్యూలో విద్యార్థి నాయకులుగా పోటీ చేసి నెగ్గి బయటకు వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ జీవితంలో పైకొచ్చిన వాళ్ళు ఎంతమంది? ఢిల్లీ యూనివర్సిటీ నుంచి అరుణ్ జైట్లీ వచ్చారు, సుప్రసిద్ధ టీవీ పర్సనాలిటీ అయినటువంటి రజత్ శర్మ వచ్చారు, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన నాయకుల్లో ఒకడైనటువంటి అజయ్ మాకన్ వచ్చారు, ఆప్లో ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలో ఉన్నటువంటి అల్కా లాంబా వచ్చారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో విజయం సాధించారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు, ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ యూనివర్సిటీకి చెందినవారు, విద్యార్థి రాజకీయాల్లో ఉండేవారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంతమంది నాయకులు ప్రొడ్యూస్ అయ్యారు. తర్వాత జాతీయ జీవితంలో తమదైనటువంటి ముద్ర వేశారు, మంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, రాజకీయ పార్టీల్లో కీలక నాయకులయ్యారు, టెలివిజన్ పర్సనాలిటీలు అయ్యారు. జేఎన్యూ సంగతి ఏంటి? జేఎన్యూ ఆశ్చర్యకరంగా జేఎన్యూ ఇప్పటి వరకు రాజకీయ రంగంలో కేవలము ముగ్గురు ముఖ్య వ్యక్తుల్ని ప్రొడ్యూస్ చేయగలిగింది. ఒకరు సీతారాం యేచూరి, ఒకరు ప్రకాష్ కరాత్, వీళ్ళిద్దరూ సిపిఎం నాయకులు. జేఎన్యూ నుంచి గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మూడవ వ్యక్తి ఇంకొకరు ఉన్నారు, ఆయన భారత రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన పుష్పకమల్ దహాల్ లేదా ప్రచండ మావోయిస్టు పార్టీ నేపాల్లో స్థాపించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇటీవలే ఆయన్ని ప్రజలు ఉరికించి కొట్టారు. పిల్ల పాపల్ని తీసుకుని ఆయన ఎలకలు పరిగెత్తి కలుగులో దాక్కోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రచండ గారికి చాలా ప్రచండమైన అవమానం జరిగింది ఆయనకి. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి తయారయ్యి వచ్చినటువంటి నాయకులు ఎక్కడున్నారు? షర్జీల్ ఇమామ్, అదేవిధంగా ఉమర్ ఖాలిదులు ప్రస్తుతం జైల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడ్డ కారణంగా జైల్లో ఉన్నారు. కనయ్యాలాల్ ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సిపిఎం తరఫున బెగూసరాయ్ నుంచి ఆయనకి టికెట్ ఇస్తే 4.5 లక్షలతో ఓడిపోయారు. అది కమ్యూనిస్టుల కంచుకోట. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాక కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే 2.5 లక్షల ఓట్లతో ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన పార్టీలో ఉన్నారో లేదో, యాక్టివిటీ ఏమిటో అసలు ఏమీ తెలియటం లేదు. టుకుడే భారత్ తేరే టుకుడే హోంగే హమే క్యా చాహియే ఆజాదీ అన్న నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తి. షెహలా రషీద్ కూడా ఢిల్లీ జేఎన్యూ నుంచి వచ్చింది. ఆమె తర్వాత ఫైజల్ అనేటటువంటి ఐఏఎస్ ఆఫీసర్ స్థాపించినటువంటి పార్టీలో పనిచేసింది. ప్రస్తుతం ఆమె బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అంటే జేఎన్యూ నుంచి వచ్చినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదగటం లేదు. కొందరు రాహుల్ గాంధీ స్పీచ్ రైటర్గా, అదేవిధంగా ప్రియాంక గాంధీ స్పీచ్ రైటర్స్గా పనిచేస్తున్నారు. కానీ అంతకు మించి వాళ్ళు ప్రజా జీవనంలోకి రాలేకపోతున్నారు, ప్రజలకు మేలు చేసే పనులు చేయలేకపోతున్నారు, ప్రజోపయోగమైనటువంటి పనులు చేయలేకపోతున్నారు. డూసు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎందుకు దేశానికి పనికొచ్చే రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రొడ్యూస్ చేయగలుగుతోంది? జేఎన్యూ ఇంత పెద్ద యూనివర్సిటీ వామపక్ష భావాలు అని చెప్పినప్పటికీ బయటకు వచ్చిన తరువాత యూనివర్సిటీలో గెలిచినటువంటి వాళ్ళు ఎందుకు పనిచేయటం లేదు? గెలిచి వచ్చినటువంటి కవితా కృష్ణన్ చాలా కాలము పోరాడింది ఐసాలో నాయకురాలుగా. ఆమెను ఐసా నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడున్నారో ఏమిటో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి 2 యూనివర్సిటీల మధ్య ఉన్న తేడా ఏమిటి అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వామపక్ష ఆలోచన విధానము కుప్పకూలిపోతోంది. యూనివర్సిటీలోని ఒక చిన్న కలుగులో వాళ్ళ విజయాలు సాధించిన కూడాను బయట ప్రజాజీవనంలో వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో జరిగేటటువంటి ఎన్నికల్లో విద్యార్థులకు సంబంధించిన అంశాలని లేవనెత్తి పోరాడుతున్నారు. అందుకే బయటకు వచ్చిన తర్వాత ప్రజాజీవనంలో వాళ్ళ పాత్ర ఎంతో కొంత ఉంటుంది. మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు తమదైన పద్ధతుల్లో, తమకు నచ్చిన పార్టీల్లో. జేఎన్యూలో అంతర్జాతీయ విషయాలు, మోదీని తిట్టడము, కాశ్మీర్
వేరైపోవాలి, భారత్ ముక్కలు కావాలి, ఇటువంటి విషయాల మీద అనర్గళ ప్రసంగాలు చేసినటువంటి వామపక్షులు తరువాత స్పీచ్ రైటర్స్గాను, దేశ వ్యతిరేక శక్తులుగాను, లేకపోతే ఎందుకు పనికి రానటువంటి కమ్యూనిస్టు పార్టీల నాయకులుగాను ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆ రెండు సిపిఎం ఏదైతే ఉందో ఇప్పుడు ఒక కేరళను మినహాయిస్తే మరెక్కడ కూడా అధికారంలో లేదు. వాళ్ళకి నిధుల ప్రవాహం తగ్గింది, అన్ని రకాలుగా కూడా ఐడియాలజికల్గా వాళ్ళ యాక్సెప్టెన్స్ తగ్గింది. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల ఫలితాలు, దానిలో ఏబీవీపీ సాధించినటువంటి ఘన విజయము జాతీయవాద శక్తులు విద్యార్థుల్లో బలపడుతున్నాయని చెప్పేటటువంటి సంకేతాన్ని ఇవ్వడమే కాకుండా ఢిల్లీ యూనివర్సిటీ యొక్క వైబ్రెన్సీని, జేఎన్యూ యొక్క మురిగిపోయిన తనాన్ని తెలియజేస్తున్నాయి. జేఎన్యూలో కూడా వామపక్ష కంచుకోటను బద్దలు కొట్టేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తోంది. అందుకనే వామపక్షాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పాటవుతున్నాయి. ఇలాగా చూడటానికి చిన్న ఎన్నిక అయినప్పటికీ ఇది చాలా పెద్ద సందేశాన్ని, చాలా అద్భుతమైనటువంటి సంకేతాన్ని ఇచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.